డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కీలక పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సుంకాల విషయం కానివ్వండి, వీసాకు సంబంధించి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టారైనా అలాంటిది ఏకంగా 25% నుంచి 50% వరకు అయితే సుంకాలను పెంచారని చెప్పొచ్చు. సో ఇది పక్కన పెడితే అంతకుముందు చూసుకుంటే గనక కాశ్మీర్ అటాక్ ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనందరికి తెలిసిందే. అలాంటిది ఉగ్రవాదులు చూసుకుంటే గనక సుమారు 26 మంది భారతీయులను అయితే పుట్టున పెట్టుకున్నారని చెప్పొచ్చు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ చూసుకుంటే గనక డ్రోన్ల ద్వారా, మిజైల్స్ ద్వారా దాడికి చేయడానికి అయితే ప్రయత్నించింది చెప్పొచ్చు. మరి ఈ క్రమంలోనే భారత్ కూడా సుదర్శన చక్రం ద్వారా వీటన్నిటిని కూడా తిప్పికొట్టింది. సో మరి ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కూడా మధ్యరిత్వాన్ని వర్ధిస్తూ మీడియేటింగ్ గా ఉంటూ ఈ వార్ని నేనే ఆపానంటూ కూడా సీజ్ ఫైర్ చేయడానికి కూడా ఆయన ప్రకటించారని చెప్పొచ్చు. అలాంటిది మోదీ చూసుకుంటే కనుక దీనికి ఎంకరేజ్ చేయలేదు, దాన్ని ముందుకు పారనివ్వలేదు. సో మరి ఈ నేపథ్యంలో భారత్ అండ్ అమెరికా మధ్య సత్సంబంధాలు అయితే తెగిపోయాయి అని చెప్పొచ్చు. మరి ఇలాంటి సమయంలో డొనాల్డ్ ట్రంప్ కూడా ఇది వాస్తవమేనని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కూడా ప్రచురింపజేసిందని చెప్పొచ్చు. సో ఇది పక్కన పెడితే డొనాల్డ్ ట్రంప్ ఒకసారి G7 సదస్సు కోసం కెనడాకి అయితే వెళ్ళడం జరిగింది. అలాంటిది ట్రంప్ వెళ్ళినప్పుడు అండ్ అలాగే మోదీ కూడా ఆ ఆహ్వానానికి ఇన్విటేషన్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో మోదీ వెళ్ళిన కొద్ది నిమిషానికే ట్రంప్ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. సో అలాంటిది ట్రంప్ వెళ్ళిపోయాక ఒకసారి మోదీకి కాల్ చేసి అమెరికాకి రావాలంటూ కూడా పిలుపునైతే ఇచ్చారన్నట్టు చెప్పొచ్చు. మరి ట్రంప్ చూసుకుంటే గనక తనకు వేరే పర్యటన ఉందన్నందున తను ఈ పర్యటనకు రాలేనంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ స్మూత్ గానే ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారని చెప్పొచ్చు. అలాంటిది తెర ముందు ఇది ఉంటే గనక తెర వెనకాల చూసుకుంటే గనక పాకిస్తాన్ చీఫ్ మునీర్ అయితే అప్పటికే అమెరికాలో పర్యటిస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే అప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక కీలకమైన వ్యూహం అయితే వేశారు. సో అప్పుడు కూడా మునీర్ అండ్ మోదీని కూర్చోబట్టి మాట్లాడే మధ్యరిత్వాన్ని చేయడానికి అయితే ట్రై చేశారని చెప్పొచ్చు. సో అలాంటిది ఇది ట్రంప్ కి ఇష్టం లేకపోవడంతో తను స్మూత్ గానే ఈ ఆఫర్ అయితే రిజెక్ట్ చేశారని చెప్పొచ్చు. సో మరి అలాంటిది ట్రంప్ ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా మోదీ గారు చాలా స్మూత్ గానే రిజెక్ట్ చేశారని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలో మరోసారి డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ డీల్ కోసం కూడా ఆయన కాంటాక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అలాంటిది అప్పటికే విశ్వాసం పోవడంతో భారత్ అండ్ అమెరికా మధ్యలో మోదీ దీన్ని కూడా తిరస్కరించినట్టు తెలుస్తుంది. సో మరి ఇదంతా జరిగిన తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియాలో ట్రూత్ల ద్వారా తన ఇష్టానుసారంగా ఎన్నో రాతలు అయితే రాశారు. దీనికి సంబంధించి మోదీ గారు కూడా నిరాశపడారని చెప్పొచ్చు. అలాంటిది ఒకవేళ ఫోన్ సంభాషణ ఎత్తినా కూడా, మాట్లాడినా కూడా మళ్ళీ సోషల్ మీడియాలో ఏం రాస్తారనే దానిపై కూడా మోదీ అయితే రియాక్ట్ అవ్వలేదని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో ట్రంప్ ఎన్నిసార్లు కాల్ చేసినా ఒకవైపు చూసుకుంటే మధ్యరిత్వం కానివ్వండి, మరోవైపు చూసుకుంటే ట్రేడ్ డీల్ కోసం బెదిరించినట్టు ఇలా ఎన్ని రకాలుగా రాతలు రాసినా ఏం చేసినా కూడా మోదీ అయితే రెస్పాండ్ అవ్వలేదని చెప్పొచ్చు. అలాంటిది ఎన్నోసార్లు కాల్ చేయడానికి ట్రై చేసినా కూడా మోదీ చాలా సాఫ్ట్ గానే ఈ ఆఫర్ అయితే రిజెక్ట్ చేశారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో చూసుకుంటే గనక ఇప్పుడు ఇది సెన్సేషన్ గా మారిందని చెప్పొచ్చు. ఒకవైపు చూసుకుంటే మోదీ ఏదైతే లిఫ్ట్ చేయలేదో, ఏదైతే రెస్పాండ్ అవ్వలేదో దానికి సంబంధించి అమెరికన్ న్యూయార్క్ టైమ్స్ కానివ్వండి అండ్ అలాగే చైనా పత్రికలు కూడా హర్షం వ్యక్తం చేశాయి మోదీ గారి దీన్ని చూసి. దాని తర్వాత ఇది ఒక సెన్సేషన్ గా మారిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే ఈ ఇరు దేశాల మధ్య గనక సత్సంబంధాలు తెగిపోవడం అండ్ అలాగే ట్రంప్ చూసుకుంటే గనక కీలక నిర్ణయాలు తీసుకోవడం, 50% సుంకాలను ఏకంగా పెంచడం, ఇలాంటివి ఎన్నో రకమైన మార్పులు చేర్పులు జరిగాయని చెప్పొచ్చు. సో అలాంటిది అసలు డొనాల్డ్ ట్రంప్ అండ్ మోదీ మధ్యలో సంభాషణ వెనకాల రీజన్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, ట్రంప్ మీరు డయల్ చేసిన నంబర్ బిజీగా ఉంది. సో అంతర్జాతీయంగా శాంతియుతంగా ప్రచారం పొందేందుకు ఆపరేషన్ సింధూర్ని వాడుకోవాలనుకున్న ట్రంప్ ఎత్తుగడ్డ ప్రధాని మోదీ ముందు పారలేదు. దీంతో అహం దెబ్బతిన్న ట్రంప్ భారత్ అమెరికా సంబంధాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ను చంకనెక్కించుకున్నారు. సో ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం ఓ జర్మన్ పత్రిక పేర్కొనగా తాజాగా న్యూయార్క్ టైమ్స్ ఇది వాస్తవమే అన్నట్టు కథనం ప్రచురించింది. సో మరి ఈ క్రమంలోనే పలుమార్లు ట్రంప్ ఫోన్ చేసినా మోదీ వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. సో అలాంటిది ఏడాది జూన్ లో ప్రధాని మోదీ G7 సదస్సు నిమిత్తం కెనడాకు వెళ్లారు. సో అయితే ప్రధాని చేరుకునే సమయానికి ట్రంప్ అక్కడి నుంచి అత్యవసర పనిపై అమెరికాకు వెళ్లిపోయారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడి నుంచి మోదీకి ఫోన్ కాల్ వచ్చింది. సో వాషింగ్టన్ రావాలని ఆహ్వానం అందింది. కానీ క్రొయేషియాలో అధికారిక ప్రకటన ఉండడంతో అక్కడ సాధ్యం కాదంటూ మోదీ సున్నితంగా ఆఫర్ ను తిరస్కరించారు. అయితే తెర వెనకాల వ్యూహం మాత్రం ఒకటి. అప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్
మునీర్ ని అమెరికాలో ఉన్నారు. మోదీని కూడా శ్వేతా సౌదం ఆహ్వానించి తనతో పాటు మునీర్ ను అక్కడికి పిలిపించి ఫోటో దిగాలన్నది ట్రంప్ కోరికగా గుర్తించారు. ఇది ఏ మాత్రం ఇష్టం లేని ప్రధాని అక్కడికి వెళ్ళలేదు. అప్పటి నుంచి ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినడం మొదలయ్యాయి. సో నేపథ్యంలో చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ అండ్ మోదీ మధ్యలో సంబంధాలు అయితే దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. అంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా చూసుకుంటే గనక డొనాల్డ్ ట్రంప్ మధ్యరిత్వాన్ని వ్యవహరిస్తూ తానే యుద్ధాన్ని ఆపానంటూ కూడా సీజ్ ఫైర్ చేస్తానంటూ కూడా ఒక ప్రకటన చేయడం కీలకంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది మోడీ చూసుకుంటే గనక దీన్ని ఏ మాత్రం సహించలేదు, ఇలాంటి వాటిని ఏ మాత్రం సపోర్ట్ చేయలేదు, ముందుకు సాగనివ్వలేదు. అలాంటిది ఎప్పుడైతే ఇది జరిగిందో డొనాల్డ్ ట్రంప్ చూసుకుంటే గనక పాకిస్తాన్ ని సపోర్ట్ చేయడం, పాకిస్తాన్ కి ఆయుధాలని సప్లై చేయడం ఇలాంటివి జరిగిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే అంటే న్యూయార్క్ టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే జర్మన్ పత్రికలు కూడా ఇది వాస్తవమే అంటూ కూడా కొన్ని ప్రచురింపబడ్డాయని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు అయితే దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. దాన్ని నెక్స్ట్ చూసుకుంటే గనక ఆ తర్వాత కూడా తాత్కాలిక డ్రిల్ కోసం ప్రధాని మోదీతో మాట్లాడేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కానీ అప్పటికే ఇరు దేశాల మధ్య విశ్వాసం దెబ్బతినడంతో ఇది సాధ్యం కాలేదు. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ లో అప్పటికే ఇష్ట రాజ్యంగా రాతలు రాస్తుండడం మోదీ కార్యవర్గంలోని వారిని కలవరానికి గురి చేసింది. సో ఆ తర్వాత ట్రంప్ వైపు నుంచి కాల్స్ వచ్చినా మోదీ వైపు నుంచి ప్రతిస్పందన లేదు. ఒకవేళ ఫోన్ సంభాషణలు కూడా ట్రంప్ తన ఇష్టానుసారంగా రాస్తే చిక్కులు వస్తాయని వారు భావించినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే ఈ వాదనను శ్వేతా సౌదం తిరస్కరించింది. సో అలాంటిది అంటే ఒక వైపు చూసుకుంటే గనక కెనడాలో G7 సదస్సు కోసం కూడా మోదీ వెళ్ళినప్పుడు ట్రంప్ అక్కడే ఉన్నారు. కాకపోతే మోదీ వెళ్లే కొద్ది నిమిషాల్లోనే ట్రంప్ అక్కడి నుంచి వేరే పని మీద బయటకు వెళ్ళినట్టు తెలిసింది. దాని తర్వాత ట్రంప్ మోదీ గారికి ఫోన్ చేసి అమెరికాకి రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. కాకపోతే ట్రంప్ అయితే ఆ ఆఫర్ ని చాలా స్మూత్ గా తిరస్కరించారని చెప్పొచ్చు. సో అంటే పైన వ్యూహం ఒకలా ఉంటే వెనకాల మాత్రం యాక్చువల్ గా అక్కడ పాకిస్తాన్ చీఫ్ మునీర్ అమెరికాలో అప్పటికే పర్యటిస్తున్నట్టు తెలుస్తుంది. సో అందులో కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక మధ్యరిత్వాన్ని వహించేందుకే మోదీని పిలిపించినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అప్పుడు కూడా మోదీ ఆ ఆఫర్ ని కూడా స్మూత్ గా రిజెక్ట్ చేయడము ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది ఎన్నిసార్లు కాల్ చేసినా, ఎన్నిసార్లు ఫోన్ చేయడానికో లేకపోతే ఆహ్వానం పలికేందుకు ట్రై చేసినా మోడీ గారు చూసుకుంటే గనక చాలా స్మూత్ గా రిజెక్ట్ చేశారని చెప్పొచ్చు. అండ్ అలాగే దీని మధ్యలో చూసుకుంటే గనక రెండు దేశాల మధ్యలో సత్సంబంధాలు అయితే దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. సో అలాంటిది ఎన్నిసార్లు డొనాల్డ్ ట్రంప్ కాల్ చేయడానికి ట్రై చేసినా మోదీ అయితే రెస్పాండ్ అవ్వలేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు అయితే కోల్పోయాయని చెప్పొచ్చు. అదే విషయాన్ని కూడా న్యూయార్క్ టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి, జర్మనీ పత్రిక కానీ చాలా సార్లు అయితే ప్రచురింపాయి. ఇది వాస్తవం అంటూ కూడా ప్రచురించాయని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే అంటే విశ్వాసం పోయిన తర్వాత మళ్ళీ మోడీ కూడా ట్రేడ్ డీల్ కోసం కూడా ముందుకైతే రాలేదని చెప్పొచ్చు. అలాంటిది ఇష్టానుసారంగా ఇదంతా జరిగిన తర్వాత ఇష్టానుసారంగా డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియాలో ట్రూత్ ద్వారా తనకి ఇష్టానుసారంగా ఎన్నో రాతలు అయితే రాశారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మోదీ కూడా చాలా నిరాశపరిచారు. అండ్ అలాగే ఒకవేళ ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తే ఆ ఫోన్ సంభాషణను కూడా ఏ విధంగా రాస్తారు అంటూ కూడా మోదీ గారు ఒక వ్యూహంతోనే తను కూడా లిఫ్ట్ చేయలేదంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే భారత్ అండ్ అమెరికా మధ్య సత్సంబంధాలు అయితే కూలిపోయాయని చెప్పొచ్చు. దాని తర్వాత ట్రంప్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడము, ఆయుధాలు సప్లై చేయడము అండ్ అలాగే దీనికి సంబంధించి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం. అంటే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే గనక దాని తర్వాత ఏకంగా కొన్ని స్టెప్స్ తర్వాత ఇప్పుడు చూసుకుంటే గనక ఏకంగా సుంకాలను 25% నుంచి 50% కి చేయడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది డొనాల్డ్ ట్రంప్ డెసిషన్స్ తీసుకుంటే గనక ఎన్నో అవకతవకలు ఉన్నాయని చెప్పొచ్చు. వీసా అండ్ అలాగే వీసాలు, ట్యాక్స్, సుంకాలు ఇలా చూసుకుంటే గనక ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే అంటే ఏమి చేసుకున్నా మేము దేనికైనా రెడీ, ఏది భరించడానికైనా రెడీ అంటూ కూడా మోదీ తన వ్యవహారం చూపిస్తున్నాడని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వేరే దేశాలు కూడా మోదీ గారి వ్యవహారం చూసి చాలా మంది ప్రశంసలు అయితే కురిపిస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో మోడీ కాల్స్ అంటే డొనాల్డ్ ట్రంప్ ఎన్నిసార్లు కాల్ చేసినా మోడీ లిఫ్ట్ చేయకపోవడము నిజంగానే ఒక హర్షించదగ్గ విషయం అంటూ కూడా చాలా మంది కూడా అంటే ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత చాలా ఇరు దేశాల అధ్యక్షులు కూడా హర్షిస్తున్నారని చెప్పొచ్చు.